రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల పదవీ కాలం మే 24తో ముగియనుంది. ఆలోపే కొత్త వారిని నియమించాలనుకున్న ప్రభుత్వానికి ఎన్నికలు కూడా అడ్డంకిగా మారింది. దీంతో ఈసీ అనుమతి తీసుకోవాలని భావిస్తోంది. అయితే గత బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీల పరిస్థితి దారుణంగా మారిందంటున్నారు ప్రొఫెసర్లు, విద్యార్థులు. కొత్త ప్రభుత్వంలోనైనా త్వరగా వర్సిటీలోని ఖాళీలను భర్తీ చేయాలంటున్నారు విద్యావేత్తలు. రాష్ట్రంలోని యూనివర్సిటీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే వర్సిటీలపై పలు సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం కొత్త వీసీలను నియమించాలని ప్లాన్ చేస్తోంది. జూన్లో వీసీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఆలోపే కొత్త వారిని రిక్రూట్ చేయాలని చూస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి తీసుకుని మే నెల 24వ తేదీకి ముందే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఒకవేళ ఆలస్యమైతే ఇన్ఛార్జీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న యూనివర్సిటీ వీసీలు మాత్రం తమనే ఇంకా కొన్ని నెలలు కొనసాగించాలని ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వీసీల నియామకాల కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. స్టేట్ లోని 10 వర్సిటీలకు కొత్త వర్సిటీల వీసాల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. అన్ని వర్సిటీలకు కలిపి మొత్తం 1500 వరకు అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి ఓ జాబితాను కూడా అధికారులు రూపొందించారు. ఈ లిస్టును సెర్చ్ కమిటీ పరిశీలించి అర్హుల పేర్లను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు విశ్వవిద్యాలయ ఉపకులపతుల వారి గడువు కూడా మే 23తో ముగుస్తుంది. వైస్ ఛాన్సలర్లను నియమించాలన్నటువంటిది సెర్చ్ కమిటీ కూడా మొత్తం నామినేట్ అయిపోతుందని భావిస్తున్నాం. ఈ ముగ్గురు సెర్చ్ కమిటీ సభ్యులు కూర్చొని మరి విశ్వవిద్యాలయ ఉపకులపతులను నియమించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి సలహాతోటి, విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మరి ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బూరా వెంకటేశ్వర గారు, అలాగే సెక్రటరీ సీఎం ఇన్ఛార్జ్ మహారాజ్ గారు, వీళ్ళు ఉన్నటువంటి అందరు కూడా మరి చీఫ్ సెక్రటరీ గారు కూడా దాంట్లో ఒక సెర్చ్ కమిటీ సభ్యులు మాత్రమే మరి వైస్ ఛాన్సలర్ ఉపకులపతులను నియమించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ప్రస్తుత వైస్ ఛాన్సలర్ గడువు మే 22 తారీఖు ముగిస్తున్న వల్ల మరి ఇన్ఛార్జ్ పాలన కొనసాగిస్తారా, లేక ఉన్న ఉపకులపతులను ఇన్ఛార్జ్ ఇస్తారా, లేదంటే జూన్ నెల 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మరి వైస్ ఛాన్సలర్ ప్రాసెస్ అనేది ఉంటుందా అనేది ఒక సందిగ్ధంలో మరి ప్రొఫెసర్లు అందరూ వేచి చూస్తున్నారు. 2014 నుంచి రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయి అంటున్నారు ప్రొఫెసర్లు, విద్యార్థులు. గత ప్రభుత్వం వర్సిటీలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కొన్నింటిలో కోర్సులు టీచ్ చేసేందుకు ఒక్క అధ్యాపకుడు కూడా లేరని ఆరోపించారు. ఇక ఇప్పుడైనా కాంగ్రెస్ సర్కార్ కొత్త వీసీలను నియమించి ఖాళీలను రిక్రూట్ చేయాలని కోరుతున్నారు ప్రొఫెసర్లు. ఎవరైతే పరిపాలన దక్షులుగా ఉంటారో, ఎవరైతే యూనివర్సిటీకి ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటారో, అలా అనుబంధం అంటే ఇటు ప్రభుత్వానికి అటు విశ్వవిద్యాలయాలకు కోఆర్డినేషన్గా పనిచేస్తూ ముందుకు సాగుతున్నటువంటి విశ్వవిద్యాలయ ఉపకులపతులను నియమించాలని చెప్పి ఇవాళ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు. అలాగే గత 10 సంవత్సరాలుగా భర్తీ కానటువంటి అనేకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు వేలలో ఉన్నాయి కాబట్టి అవి కూడా భర్తీ చేస్తారని చెప్పి విద్యార్థి లోకం డాక్టరేట్లు తీసుకొని 10 సంవత్సరాలైనా కూడా ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో కూడా మేము ఇంకా జాయిన్ కాలేకపోయినా వెయిట్ చేస్తుంటే అనేక మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కానివ్వండి, అలాగే బయట ప్రైవేట్ కళాశాలలు చేస్తుంటే ఉపాధ్యాయులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలామంది మరి ఉపాధ్యాయ పోస్టుల కోసం అంటే యూనివర్సిటీలలో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం వేచి చూస్తున్నారు. యూనివర్సిటీల అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సర్కార్ అందులో భాగంగా వీసీలను వీలైనంత త్వరగా నియామకం చేపట్టాలని చూస్తోంది. ఒకవేళ కుదిరితే ఈసీ అనుమతి తీసుకొని నియామకాలు చేపట్టడం లేదా కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.